ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఆనం బ్రదర్స్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపుగా 25 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల రాజకీయాల్లో సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము కలిసి పనిచేయడం జరిగింది. కానీ దురదృష్టం 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అభివృద్ధి నోచుకోక రాజధాని కొరవడి మరి మంత్రివర్గం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అంటే ఎక్కడ కూర్చొని పరిపాలించాలో కూడా తెలియనటువంటి ఒక స్థితిలో ఆంధ్రప్రదేశ్ని నెట్టివేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి అనేక దఫాలుగా మేమందరం కలిసి వెళ్ళి చెప్పడం జరిగింది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులుగా. కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మేము చెప్పినటువంటి మాటకి విలువిచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ఎన్నికల్లో ఓటమి చవిచూస్తామని తెలిసినప్పటికీ, ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతున్నామని తెలిసినప్పటికీ మరి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని వీడలేక మేము అందరం కూడా ఎన్నికల్లో పోటీ కూడా చేశాం. మేము పోటీ చేసినప్పుడు కూడా చెప్పాం, గెలవడానికి కాదు, పోటీకి అభ్యర్థులు కూడా లేరు, కాంగ్రెస్ కంటే అవమానకరం అని చెప్పి మేము పోటీ చేస్తున్నామని కూడా చెప్పాం. కానీ ఈ 18 మాసాల కాలంలో పార్టీలో ఏమాత్రం వాళ్ళలో పునరాలోచన కానీ దానిలో ఏదైనా తప్పు జరిగిందని కానీ ఈనాటికి చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళల్లో లేదు. చేసిన తప్పుని తప్పుగా ప్రజల ముందుకు వచ్చి మేము తప్పు చేశాం క్షమించండి అనేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనీస రాజకీయ పరిణితి ఆ పార్టీలో లేనప్పుడు మరి భవిష్యత్తుకి మరి ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కావాలి, నేటి యువతరానికి ఒక భవిష్యత్తును చూపించాలి అన్నప్పుడు ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. రాజధాని ఏర్పడాలన్నా, అలాగే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ దాదాపు 35-40 సంవత్సరాల వరకు ఆయన ఒక ప్రణాళికను రచించినప్పుడు ఆ ప్రణాళిక జరిగే మధ్యకాలంలో ఒక తరం యువత ఇవాళ నిర్వీర్యమైపోయే పరిస్థితి. ఇవాళ 20-25 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువత మరొక 45-50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. 35 సంవత్సరాల తర్వాతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే మరి ఈనాటి యువతరానికి బాధ్యులు ఎవరు? ఈనాటి యువతరం యొక్క లక్ష్యాల్ని సాధించడానికి ఎవరు శ్రీకారం చుట్టాలి అన్నప్పుడు దానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించింది. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ఆలోచనల్ని తీసుకున్నది. కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు నెల్లూరు జిల్లా నుంచి మా వంతు సహకారం అందించడానికే ఇవాళ నేను, వివేకానంద రెడ్డి గారు, మా కుటుంబ సభ్యులు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి వరకు మా వెంట నడిచినటువంటి అనేక వేల మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇవాళ నిర్ణయం తీసుకొని ముందుగా ఇవాళ మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరొక తేదీ ఖరారు చేసుకుని వారి సమయం తీసుకున్న తర్వాత నారాయణ గారి సూచన మేరకు మరి నెల్లూరు జిల్లా నుంచి అందరం ఇక్కడికే తరలి వచ్చి ఇక్కడనే కార్యక్రమాల్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలుగా మేము పనిచేయడానికే ఇవాళ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక దశలో మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నమాట, కోసం అక్కడ రేసులో కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి టీడీపీలో కూడా అటువంటి ప్రాధాన్యత లభిస్తుందని మీరు భావిస్తున్నారు?
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి నేను ఏనాడు అప్లికేషన్ పెట్టుకోలేదు, అర్జీ పెట్టుకోలేదు. సీనియర్ మంత్రిగా అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇవాళ అటువంటి ఆలోచనలు కానీ అటువంటి హోదాలకు